హాయ్ గాయస్, నేను మీ శ్రావ్య రెడ్డి. సెకండ్ డే స్టార్ట్ అయిపోయిందండి. డే 260 డేస్ విత్ శ్రావ్య రెడ్డిలో సెకండ్ డే. సో ఎందుకండి ఈ మాటలన్నీ? సో లెట్స్ గెట్ ఇన్ టు వర్క్అవుట్. నేను ఏం చేశానో మీకు గుర్తుంది కదా, ఫుల్ బాడీ వర్కౌట్ చేశానండి. నేను మీకు చెప్పాను కూడా లో బాడీ చేస్తాను ఈరోజు అని చెప్పేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు వర్క్అవుట్ నౌ. గైస్, ఈరోజు నేను లో బాడీ చేయబోతున్నానని చెప్పాను కదా మీకు. లో బాడీలో కూడా ఇంటెన్స్గా చేయబోతున్నాను. కొంచెం ఎక్కువ దీనికి స్ట్రెంగ్త్ కావాలి. ఐ డోంట్ నో, ఐ యూస్ టు డూ దిస్ ఇయర్ బ్యాక్ ఆర్ సంథింగ్, బట్ నౌ ఐ వాంట్ సీ వెదర్ ఐఎమ్ గోనా హ్యావ్ దట్ సేమ్ స్ట్రెంగ్త్ ఆర్ నాట్. సో ఫర్ దిస్ యూ హ్యావ్ టు వైడ్ యువర్ లెగ్స్ వైడ్ చేసుకోవాలండి. చేసుకొని స్క్వాట్లో చేస్తారు కదా, యూ హ్యావ్ టు హోల్డ్ హ్యాండ్స్ని హిప్స్ దగ్గర పెట్టుకోవాలి. హ్యాండ్స్ని హిప్ దగ్గర పెట్టాలండి. హోల్డ్ హోల్డ్, బ్రీత్ అవుట్. ఒక 10 or 15 seconds కౌంట్ అయిపోయిన తర్వాత ఫ్లెక్స్ చేయాలండి. గెట్ అప్, స్లోలీ గెట్ డౌన్, గెట్ అప్, నాట్ కంప్లీట్లీ అండి, గెట్ డౌన్. బోత్ ఫీట్ ఫ్లోర్కి ఫ్లాట్గా ఉండాలి. ఇది ఇన్నర్ థై మీద బాగా వర్క్ అవుతుందండి. సో నా బాడీ స్టార్టెడ్ షివరింగ్. దాని మీనింగ్ నా బాడీ కెపాసిటీ ఇప్పటి వరకే అనే అర్థం అండి. సో మీకు కూడా బాడీ షివరింగ్ స్టార్ట్ అయింది అంటే దాని మీనింగ్ మీ కెపాసిటీ అంతవరకు మాత్రమే అని. బట్ ఆఫ్టర్ దాట్ కూడా వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్ఫ్స్ బికాస్ వీ వాంట్ ట్యూన్ కదా. సో నౌ ద మెయిన్ థింగ్, ఓకే, దిస్ కొంచెం లెగ్స్ని లోపల కానీ టోస్ మీద నిలబడాలండి. ఐఎమ్ నాట్ బ్యాలెన్సింగ్ ప్రాపర్లీ బికాస్ చాలా రోజులు అయిపోయింది కదా, బట్ ఐఎమ్ ట్రైంగ్. దీంట్లో కూడా సేమ్ లెగ్స్ కూర్చోడానికి ట్రై చేయాలి. ఇన్నర్ థైకి వెరీ గుడ్ ఎక్సర్సైజ్. సెల్యులైట్ ఉంటుంది కదా చాలామందికి, ఈవెన్ ఐ హ్యావ్. సో చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇది కనుక మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేయగలిగితే సెల్యులైట్ అనేది మీకు కనపడదు. సెల్యులైటా, వేర్ ఇట్ ఈస్ ఐ నెవర్ నో అనిస్తారు. ఓకే, ఐమ్ గోన్ రిపీట్ దిస్ లేటర్. ఇప్పుడు సైడ్ అండి, సిట్, హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టండి. హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. కొంచెం సేపు హోల్డ్ చేయండి. నీస్ పెయిన్ అనిపిస్తుంది, బట్ యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. నేనే హోల్డ్ చేయలేకపోయాను, మీరు ఎలా హోల్డ్ చేస్తారు, బట్ చేయగలరు. కమాన్, కెన్ డూ ఇట్. దీంట్లో కూడా చిన్నగా పైకి లేసి మళ్ళీ కూర్చోవాలండి. టోటల్ గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వర్క్ అవుతాయి లెగ్స్లో ఉన్న పార్ట్స్ అన్నీ. ఒకసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది ఎంత తక్కువ. మేబీ ఈజీగా అనిపించవచ్చు చూడడానికి. జస్ట్ ట్రై టు హోల్డ్ ఫర్ 10 seconds అండ్ లెట్ మీ నో టఫ్గా ఉందా లేదా అని చెప్పేసి. కొంతసేపు ఇలా చేయండి బికాజ్ లెగ్స్ ఫ్రీ అవ్వాలి, లేకపోతే మనం నెక్స్ట్ కంటిన్యూ చేయలేము. నెక్స్ట్ది సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఎక్సర్సైజ్. సో లెట్స్ డూ ఇట్.
Okay, first I'm gonna start with left leg. Okay, so రైట్ లెగ్ ని పైకెత్తండి, హ్యాండ్స్ని హిప్స్ మీద పెట్టండి, చిన్నగా లెగ్ని వెనక్కి అంటూ స్ట్రైట్ పొజిషన్లోకి రావాలి. బట్ బీ కేర్ఫుల్, ఎందుకంటే బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చేయలేకపోతే ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. బాడీ ఇలాగా లెగ్ స్ట్రైట్ పొజిషన్లోకి రావాలి. ఐ డోంట్ నో స్ట్రైట్గా ఉందా లేదా నా బాడీ అని, బట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ స్ట్రైట్గా ఉన్నట్టు. ఓకే, స్లోలీ పైకి తీసుకురండి. మళ్ళీ డూ ద సేమ్. ఇది 2 లెగ్స్తో చేయాలండి. ఐ మీన్ ఫస్ట్ రైట్ అండ్ దెన్ లెఫ్ట్. మీరు బ్యాక్ సైడ్ ఎంతవరకు హోల్డ్ చేయగలరో అంతవరకు మాత్రమే తీసుకెళ్ళండి. కష్టపడద్దు, ఎందుకంటే దీంట్లో పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఒక కాలు మీదే బెండ్ అయి ఉన్నాం కాబట్టి, ఒక కాలు మీద బ్యాలెన్స్ అయి ఉన్నాం కాబట్టి. థర్డ్ వన్, hold it, hold it, hold it. The fourth, come on. దీనివల్ల ఇప్పుడు మీరు రైట్ లెగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ లెగ్ మీద పడుతుందండి, ఏదైతే ఈ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ఉపయోగం. సో లెఫ్ట్ లెగ్ చేస్తున్నప్పుడు రైట్ లెగ్ మీద పడుతుంది. స్టాండ్స్ రైట్. 4 చేశాను. ఐమ్ ట్రైయింగ్ ఫర్ అనదర్ 4. లెట్స్ సీ. ఓకే, సిక్స్. పడిపోతానే ఉన్నా, బట్ ఐఎమ్ నాట్ గోనా గివ్ అప్. Hold it, you can do it. Slow and steady. Last one. సో 60 days అయిపోయేసరికి, నాట్ ఈవెన్ 60 days, 30 days అయిపోయేసరికి నేను ఇట్లాగా హోల్డ్ చేసి ఐ హ్యావ్ టు బీ దేర్ ఫర్ మినిమమ్ 30 seconds. ఓకే, నౌ విల్ స్టార్ట్ విత్ లెఫ్ట్ లెగ్. 8 చేశానండి రైట్ లెగ్తో. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ లెఫ్ట్ లెగ్. ఓకే, కమ్ ఆన్. స్లోలీ గో బ్యాక్. వెనక్కి కనండి, స్లోగా లెగ్ని, బాడీని ఫ్రంట్కి కనండి, బ్యాక్. వార్మప్లో హిప్ వాక్ ఉంది కదండి, అది రెగ్యులర్గా చేస్తే దాన్ని కనుక మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇది చేయడం ఈజీ అండి. 3కి నేను టచ్ చేసేసాను ఫ్లోర్ని. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ నౌ. కమ్ ఆన్. It's really tough. And 7. Oh, last one, come on. Out. సో 8 అండి. నేను ప్రాపర్గా చేయలేకపోయాను బికాస్ దానికి స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్, మీరు చూసారు కదా. సో దీనికి మనం హిప్ వాక్ కనుక రెగ్యులర్గా చేస్తే, ఒక కాలు మీద మనం నించోవడం బ్యాలెన్స్ చేయగలిగాం అనుకోండి, ఎంత ఎక్కువసేపు చేయగలిగితే మనకి ఈ ఎక్సర్సైజ్కి అంత ఉపయోగపడుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు కాలు మొత్తం అన్ని పార్ట్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, థైస్, ఇన్నర్ థైస్ అన్నిటికీ యూజ్ అవుతుంది. సో హిప్ వాక్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్, let me breathe for some time.
I can take a sip of water. You guys also take a sip of water. వాటర్ తాగండి, ఎక్కువ కాదు. So now the next one is, you remember this, right? Warm up lo chesamu, cool down chesamu. Okay, come on. You have to hold, hold, hold. Hold. Up and down. Up and down. Up and down. Up and down. కంప్లీట్గా లెగకూడదండి. అప్, బాడీ షివర్ అవుతుంది మీరు గమనిస్తే కనుక. సో దట్స్ గుడ్, యాక్చువల్లీ దట్స్ రియలీ గుడ్. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ ఇప్పుడు. ఓకే, కమ్ ఆన్. Hold, breathe out, breathe in. Don't forget that. Breathe out, breathe in, breathe out చేయడం మర్చిపోదండి. Hold, hold. Come on. So next exercise is swinging bridge, అంటే ఊగే బ్రిడ్జ్ అనమాట. సో దానికి మనము మ్యాట్ మీద పడుకొని ఇలా నీస్ని బెండ్ చేసి చేతుల్ని మన బాడీకి సైడ్గా పెట్టాలండి. అండ్ ఇక్కడ నుంచి ఎవరో తాడు పట్టుకొని పైకి లాగితే ఎలా ఉంటుందో అలాగా మనం స్వింగ్ చేయాలి మన టమ్మీని. డౌన్ చాలా స్లోగా అండి, డ్రాప్ డౌన్ చేయొద్దు. 2, 3, 4, 5, 6. కంప్లీట్గా నేను టచ్ చేయట్లేదండి మ్యాట్కి. 7, 8, 9, 10, 11. ఇప్పటి నుంచి ప్రతి మూమెంట్కి ఒక 1-2 సెకండ్స్ హోల్డ్ చేయండి. 12, 13, 14, 15, 16, 17, 18, 19, and the last one, hold it. Relax your body, hold it, drop slowly. Legs ni straight చేయండి. Two seconds, breathe in, breathe out. Up and down, up and down. Free your legs. What? మళ్ళీ రిపీట్ చేద్దామా? One more time, one more time, one more time. So the first one, legs ni right చేయండి and sit. Squat laga. Come on. Hold. Hold. చాలా ఈజీగా ఉంది కదండి చేయడానికి, చూడడానికి.
సో చేయడం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే తొందరగా టోన్ అవడానికి దీనివల్ల టోనింగ్ ఫాస్ట్గా అవుతుందండి లెగ్స్ అంతా. నాకు లెగ్స్ తగ్గాల్సిన అవసరం లేదు కాబట్టి టోనింగ్ కాబట్టి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టోనింగ్. గెట్ డౌన్. ఎంత షివర్ అయిపోతుంది కదా, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. 4. ఐ టుక్ చిన్న బ్రేక్ తీసుకోవడానికి, బట్ ఐ హ్యావ్ టు కంటిన్యూ. అనదర్ 6 ఉన్నాయి. ఓకే, కమాన్. 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఎందుకు చేశాను? ఫస్ట్ వన్ కరెక్ట్ చేయలేదు. బాగా పైకి లేచాను. ఇలా ఉంది కదా, ఇలా పైకి అనేసి అలా అనకూడదు. విన్నామా? కొంచెం లెగిసి కూర్చోవాలి. కిందకి ఎంత కూర్చుంటే అంత మంచిది. ఓకే, సైడ్ షేర్ చేద్దాం ఇప్పుడు మనం. Sit, baby. Okay. Hold. Come on. 4, 5, 6. Maybe 3 break. 8, 9, 10. Okay. You can take 20 seconds break. Breathe in, breathe out. Okay, let's do it. Hold చేయాలి. Wow. Good. పైకి లెగ్సి మళ్ళీ సేమ్ పొజిషన్కి రావాలి. Two more. లాస్ట్ 2 more అన్నప్పుడు చూసారా కొంచెం ఫాస్ట్గా చేశాను, ఎందుకంటే 10 ఫినిష్ చేయాలని. బట్ దట్స్ నాట్ కరెక్ట్ అండి. తక్కువ చేసినా సరే ప్రాపర్గా చేయాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. కమాన్. అనదర్ లైక్ ఐ థింక్ లైక్ చేశాను కదా. ఓకే, రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బిహైండ్, హోల్డ్.
పడుతుంది బాగా. 3 more ఉంది. యా ఫినిష్ ఆఫ్. చేయలేకపోతే పర్వాలేదండి, 1 or 2 or 3 or 4 or 5 ఎన్నైనా పర్వాలేదు, బట్ చేయండి. వర్కౌట్ స్కిప్ చేయొద్దు. ఎవ్రీడే ఎంతో కొంత వర్కౌట్ చేస్తుంటే విల్ బీ ఇన్ బెటర్ పొజిషన్. ఓకే, నౌ విల్ డూ నార్మల్ స్క్వాట్స్. ఓకే, 3 sets సేమ్ రిపీట్ చేసాను 2 times. సో నార్మల్ స్క్వాట్స్ చేద్దాం. ఓకే, మీకు గుర్తుంది కదా, లెగ్స్ని షోల్డర్ వైడ్కి పెట్టాలి. ఓకే, come on and straight. knees feet దాటి ముందుకు వెళ్ళకూడదు, అంటే ఇలా చేయకూడదండి. ఓకే, స్ట్రైట్గా ఇలా చేయాలి. ఓకే, అంటే చెస్ట్ నీస్ ఫీట్ ఒకే లైన్లో ఉండాలి. మన ఫ్రెండ్కి వచ్చినప్పుడు దిస్ ఒకటే లైన్లో ఉండాలి. ఓకే, పాము రాకూడదండి వచ్చినట్టు. సినిమా చేయగలిగితే చేసి ఆపేసేయండి అంతే. ఓకే, one more set. Ready? Nine. Hold. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ స్వింగింగ్ బ్రిడ్జ్, అంటే ఊగే బ్రిడ్జ్ అనమాట. సో దానికి మనము మ్యాట్ మీద పడుకొని ఇలా నీస్ని బెండ్ చేసి చేతుల్ని మన బాడీకి సైడ్గా పెట్టాలండి. అండ్ ఇక్కడ నుంచి ఎవరో తాడు పట్టుకొని పైకి లాగితే ఎలా ఉంటుందో అలాగా మనం స్వింగ్ చేయాలి మన టమ్మీని. డౌన్ చాలా స్లోగా అండి, డ్రాప్ డౌన్ చేయొద్దు. 3 4 5 6 కంప్లీట్గా నేను టచ్ చేయట్లేదండి మ్యాట్కి. 7 8 9 10 11. ఇప్పటి నుంచి ప్రతి మూమెంట్కి ఒక 1-2 seconds హోల్డ్ చేయండి. 12 13 14 15 16 17 18 19 and the last one, hold it. Relax your body, hold it, drop slowly. Legs ni straight cheyandi. Seconds, breathe in, breathe out. ఓకే, మన నెక్స్ట్ ఎక్సర్సైజ్కి స్ట్రైట్గా పడుకొని మన లెగ్ అప్పర్ బాడీ అసలు మూవ్ చేయకూడదండి. లెగ్ని స్లోగా ప్యారల్గా పైకి లిఫ్ట్ చేయాలి. కంప్లీట్గా కింద టచ్ చేయొద్దు.
నీ బెండ్ అవ్వకుండా చూడండి. పాయింట్ అవుట్ అంటే మన ఫీట్ టో పాయింట్ అవుట్ చేయండి. 7, 8, 9 and 10. Repeat the same with other leg అండి. Come on. We can do it. 3, 4, 5. మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడైనా సరే మనం ఫీల్ అవ్వాలండి మన బాడీలో. అప్పుడు మనకి పెయిన్ ఎక్కడ పడుతుంది, కరెక్ట్గా స్ట్రెస్ ఎక్కడ పడుతుంది అనేది తెలుస్తుంది. దానివల్ల మనం ఇంకా బాగా చేయొచ్చు. I think 8 or 9, I don't know. So let's do one more. Okay. Now the toughest part is 2 legs lift చేయడం. దానికి మనము 2 హ్యాండ్స్ హిప్ కింద ఇలా పెట్టాలండి. Let's do it. Okay. ఇది లోవర్ యాప్స్కి కూడా ఉపయోగపడుతుందండి. సో మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ నీలింగ్ లెగ్ రైజ్ అండి. ఇట్స్ రియల్ డిఫికల్ట్ వన్, బట్ లెట్స్ సీ ఎవరు ఎంత ఎత్తగలరో మన లెగ్. లెట్స్ సీ ఎవరు ఎత్తగలము. ఓకే. సో ఇలాగ నీస్ మీద ఉంది, హ్యాండ్స్ని ఇలా పెట్టండి. ఓకే. సో ఐమ్ స్టార్టింగ్ విత్ మై లెఫ్ట్ లెగ్. స్లోగా రైజ్ చేయాలి అండ్ కమ్ డౌన్. టచ్ చేయొద్దండి ఫ్లోర్కి. Rise, come down, ఫీల్ ఇట్. మీకు తెలుస్తుంది స్ట్రైట్గా అంటున్నామా లేదా అనేది మీకు ఫీల్ అయితే తెలుస్తుంది. Same with other leg. Breathe in, breathe out మర్చిపోవద్దండి. 3, 4, 5, 6. మా టెర్రస్ మీద వర్షం పడుతుంది, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్. 8, 9, 10. ఈరోజుకి 10 చేద్దామండి, ఎందుకంటే వర్షం పడుతుంది. ఐ వాంట్ షో యూ ద అదర్స్ సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్. సో ఇది హోల్డ్ చేసే ఎక్సర్సైజ్ అండి. సూపర్ మ్యాన్ ఎలా ఉంటాడో తెలుసు కదా, అలాగా మనం హోల్డ్ చేయాలి. మొత్తం బ్యాలెన్స్ అంతా మన కోర్ మీద పడి ఉంటుంది. చాలా మంచి ఎక్సర్సైజ్, ఇట్స్ రియలీ బెనిఫిషియల్. సో లెట్స్ డూ ఇట్. సూపర్ మ్యాన్. హోల్డ్ ఎంతసేపు చేయగలిగితే అంత మంచిది. కమ్ ఆన్. Like a Superman. Salman the fan. Yay. Come on. Ooh. Ah. Come on, we can do it. చేయగలం. నేను చేయలేను, అయిపోయింది ఇంకా. అమ్మా. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో చూసారు కదా, ఈరోజు ఎక్సర్సైజ్ కొంచెం ఇంటెన్స్గా చేస్తామంటే చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చేయడం చాలా కష్టం అండి. అండ్ నేను 20 minutes ఆల్మోస్ట్ లైక్ కంటిన్యూస్గా చేశాను. మధ్యలో ఒక
10 seconds or 15 seconds 20 seconds బ్రేక్ తీసుకుని ఉంటాను. సో అదండి ఈరోజు ఎక్సర్సైజ్ చూసారు కదా. ఇట్స్ రైనింగ్ నౌ. వర్షానికి కూడా నేను ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదు. సి ఇట్స్ ఆల్రెడీ రైనింగ్. సో అది ఈరోజు సెకండ్ ఎక్సర్సైజ్. వర్షం పడుతుంది మా ఇంట్లో. సో వర్షానికి కూడా నేను ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదు. దీని తర్వాత నేను కిందకి వెళ్ళి కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాను. అండ్ నేను ఈవినింగ్ ఒక 1 hour షటిల్ ఆడానండి. ఐ ఫర్గాట్ టు మెన్షన్ దట్. సో ఎవ్రీడే మీ ఎక్సర్సైజెస్లో ఏదైనా స్పోర్ట్ యాడ్ చేసుకుంటే ఎనర్జీగా ఉంటుంది అండ్ మనకి చాలా క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ గైస్, రేపటి నుంచి నా ఎక్సర్సైజెస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయబోతున్నాను. రోజుకు ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ని నేను మీకు చూపించబోతున్నాను. లైక్ ఏరోబిక్స్, జుంబా, సాల్సా, బాలీవుడ్ డాన్స్, టాలీవుడ్ డాన్స్, హిప్ హాప్, వాట్ ఎవర్. అంటే ఈ డాన్సెస్తో ఎక్సర్సైజ్ ఎలా చేయొచ్చు రేపటి నుంచి నేను మీకు చూపించబోతున్నాను. బికాస్ ఐఎమ్ రియలీ బోర్డ్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. సో గాయస్, సో ఫన్ ఎలిమెంట్ మీరు మిస్ అవ్వరు కదా. ఫన్ విత్ ఫిట్నెస్ అండ్ 60 days విత్ శ్రావ్య రెడ్డి. నాకు తెలిసి మీరు డెఫినెట్లీ మిస్ అవ్వదలుచుకోలేదు అని చెప్పేసి, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బికాస్ ఐ నో యూ గైస్ డోంట్ వాంట్ మిస్ ఎనీ ఆఫ్ మై ఫిట్నెస్ videos. Bye guys. Love you guys always.